గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్న అందరూ బాగున్నారు కదా. ఈ దినమంతా దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండనుగాక. క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుస్సును, ఆశీర్వాదాన్ని మెండుగా ప్రభు మీకు దయచేయనుగాక. ఆమె ఈరోజు వాక్యం కొరకు నిర్గమాకాండము 14వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవుడు మాట్లాడుతున్న మాట మోషేతో ఏంటో తెలుసా? ఏందయ్యా నాకు మొరపెడుతున్నావు, నువ్వు సాగిపోవడని చెప్పు అని చెప్తా ఉన్నారండి. ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది, ఇశ్రాయేలీయులు సనుగుతూ ఉన్నారు, మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏంటి నాకు మొరపెడుతున్నావు, నువ్వు సాగిపోండి అంటా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునగా. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సిచ్యువేషన్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటామండి. ప్రార్థన మొరపెడతా ఉంటాం. కొన్నిసార్లు మనం ముందుకెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది అన్న సంగతి గుర్తించాలి. ఎప్పుడు మొరపెడతా కూర్చుంటే ఏమండి సరిపోదు, దానికి నువ్వు ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంక ప్రార్థన అలా కూర్చుని ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉండటమే కాదు, ప్రయత్నం కూడా చేయాలి, ప్రయాణం కూడా మనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునగా. ఏ ప్రయత్నం చేయకుండా ఏమన్నా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కొండ మీద నుంచి పడేయాలా, లేకపోతే ఒక మూట కట్టిన ఎత్తి మీద పడేస్తాడా? అలా కాదు. నీ ఉన్న పరిస్థితిలో నీ ప్రయత్నం చేస్తూ, నువ్వు ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళిపోయే ప్రయత్నంలో నువ్వు ఉండాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ముందుకెళ్ళిపో. నువ్వు అక్కడే ఉండి మొరపెట్టకు, అక్కడే వండుకో, నువ్వు అడుగు ముందుకే. చూడండి, సమస్యలోనే మనం కూర్చుని ఉండిపోకూడదండి, బలహీనతలోనే కూర్చుని ఉండిపోకూడదండి. కొంతమంది చూడండి ఇంకా అక్కడ అలాగే పడి ఏడుస్తూ దుఃఖపడుతూ అక్కడే ఉండిపోతూ ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఒక అడుగు ముందుకేసేయాలి. పరిస్థితులను బట్టి దుఃఖం రావచ్చు, పరిస్థితులను బట్టి కృంగిపోవచ్చు, పరిస్థితులను బట్టి సమస్యలు ఎదురైనప్పుడు బాధపడవచ్చు. కానీ వచ్చిన పరిస్థితిని దాటి ఒక అడుగు ముందుకేయాలి. పరిస్థితిని దేవుడే మార్గం తెరుస్తాడు. చూడండి, ఎర్ర సముద్రం ముందు ఎలా ముందుకు వెళ్తావు అంటే దేవుడు మార్గం తెరుస్తాడు. నువ్వు అక్కడికి ప్రయత్నించి, నువ్వు అక్కడికి ముందుకే. మోషే ఇంకా ప్రార్థన చేస్తూ కూర్చోకు, సాగిపోవాలండి. మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళే ప్రయత్నమే చేయాలి, ముందుకెళ్ళిపోతూ ఉండాలి. చూడండి, యేసుప్రభు శిష్యులు వచ్చారు. యేసే అన్నాడు, మీ వద్ద చేపలు ఏమైనా ఉన్నాయా అంటే, రాత్రి అంతా వల వేసా, మాకేమీ దొరకలేదు. ప్రభు అన్నాడు, మీ దోణులు కొంచెం ముందుకు నడిపించి కుడితట్టు వలవేయండి. కుడితట్టు వలవే అంటే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? నీ మాట చొప్పున వల వేస్తాం. కొంచెం లోపలికి వెళ్ళారు, కుడితట్టు వల వేశారు, విస్తారమైన పెద్ద చేపలు పడ్డాయంట. ఎంత ఆశ్చర్యం! దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు, దేవుని మాట చొప్పున అడుగేసినప్పుడు ఆశ్చర్యం, అద్భుతం. యేసుప్రభు తల్లి వచ్చి అంటది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. అమ్మ, నా సమయం ఇంకా రాలేదన్నాడు ఆయన. మరి అంటది శిష్యులతోటి, ఆయన మీతో చెప్పింది చెయ్యండి. నా సమయం ఇంకా రాలేదనగానే మరియమ్మ వెళ్ళిపోవాలి కదండి. కానీ ఆయన చెప్పింది చేస్తే ఏదో జరుగుతుందన్న ఒక విశ్వాసం, ఒక అడుగు ముందుకేసింది. శిష్యులు ఆ బాణలన్నీ నీళ్లతో నింపినప్పుడు అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయిందంట. ఆమె ఈరోజు దేవుని మాట చొప్పున ఒక్కడుగు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అక్కడే కూర్చుని ఉండిపోక, అక్కడే మొరపెడుతుండిపోక, ప్రార్థన చేయాలి. కానీ ఇక ప్రార్థన ఒక్కడే చేస్తూ కూర్చోకూడదు. నువ్వు ముందుకెళ్ళటానికి ఒక అడుగు నువ్వు ఎదరికెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం దేవుడు సఫలీకృతం చేస్తాడు. ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన చెప్పినట్టు అడుగులు వేయాలి. ప్రార్థన చేస్తే అద్భుతం జరగదంటే కాదు, ముందుకెళ్ళమన్నప్పుడు ముందుకెళ్ళగలగాలి. హల్లెలూయా. అప్పుడు ఎర్ర సముద్రం కూడా నీకు దారి ఇస్తుంది అంతే. అడ్డంకుల మధ్యలో నీకు మంచి దారి దొరుకుతుంది అంతే. సో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించడం, మీ వ్యాపారం, మీ కష్టార్జితం, మీ యొక్క ప్రతి విషయంలో ముందుకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.